ఒక కవి అన్నట్లు నీరు కాదు పన్నీరు ఈ గోదావరి నీరు అన్నట్లు ఈ గోదావరి మాత విగ్రహాన్ని రోడ్డు కమ్ రైల్వే వంతెన మరియు పుష్కర్ ఘాట్ రైల్వే వంతెన మధ్య భాగంలో 58 అడుగుల విగ్రహం నెలకొల్పితే రాబో పుష్కరాలకు ఎంతో విశిష్టత చేకూరుతుంది. ఇది ఒక్కరి ఆలోచన కాదు, ప్రపంచంలోని తెలుగు వారందరూ ఆకాంక్షించే ఒక అరుదైన ఒక సంఘటన. కనుక భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, అలాగే గౌరవ పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ గారు ఈ యొక్క కార్యాన్ని వారు సాధిస్తారని నమ్మకంతో ప్రజలందరూ కోరుకుంటున్నారు. ఇది ప్రజల తరఫున ఉన్నటువంటి ఒక చిరు విజ్ఞాపన కాదు, గొప్ప విజ్ఞాపన. మీ పేరు తరతరాలుగా ఉండేలా ఉంటుందని నా అభిలాష. ఎందుచేతనంటే ఉమ్మడి రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఆనాటి తారక రామారావు గారు హుస్సేన్ సాగర్లో ఒక బుద్ధుని విగ్రహం పెట్టారు. ఈనాటికి అది అజరామరంగా ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోయింది. అలాగే వీళ్ళందరి ఈ కూటమి ప్రభుత్వంలో ఉండే పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు కానీ, భారతదేశ ప్రధాని కానీ, మిగతా మంత్రివర్యులు కానీ వీళ్ళ పేర్లు ఇప్పటికీ చిరస్థాయిగా ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క విగ్రహ ఏర్పాటుకు అన్ని విధాల పూర్తి సహకారం ప్రజల నుంచి కూడా విన్నవిస్తున్నాయి. కాబట్టి ప్రభుత్వం తరఫున సత్వరమే ఈ యొక్క కార్యాన్ని నెరవేరుస్తారని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఈ యొక్క కార్యక్రమం చేపడతారని కోరుకుంటూ శుభం భూయాత్.